నంద్యాల పట్టణంలోని నీలివీధి నందు ఇళ్ల ముందర కారం పొడి చల్లి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. మహబూబా బాషా, షుబాన్ ఇళ్ల వద్ద కారం పొడి చల్లి అలాగే వారి వాహనాలపై కూడా కారం పొడి పోయడంతో స్థానికంగా ప్రజలు భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ సంఘటనకు పాల్పడ్డారు. స్థానికులు మాట్లాడుతూ ఎప్పుడు ఇలాంటి సంఘటన మా వీధిలో జరగలేదని, ఇలా జరగడంతో భయభ్రాంతులకు గురవుతున్నామని, పోలీసులు ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మీ పేరు చెప్పి అన్న, నా పేరు జుమాన్ అన్న. మేము బయటిపేటలో 12/59 ఇంట్లో ఉంటాము. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో రాత్రి మేము పనుకున్న సమయంలో అంతా మా ఇంటి మెట్లలో మా ఇంటి లోపల కారం పొడి చల్లినారు. మళ్ళీ ఇక్కడ అందరు బండ్లు పెడతారు, మా బండ్ల మీదనే కారం పొడి చల్లినారు. ఎవరు చల్లినారో తెలియదు. మనం అందరు వచ్చినారు, వీడియోలో పోతుంది, వైరల్ అయిపోయింది. ఎవరు చేస్తున్నారో తెలియదు మాకు కూడా. అంతే. అంటే మీకు ఏమైనా ఎవరికైనా అనుమానం? అట్లేం లేదండి. ఇది మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. మా నాన్న, మా పెద్ద అందరూ వాళ్ళు ఉన్నారు. ఇది ఫస్ట్ టైం జరగడం, ఇలా ఇప్పుడు ఎక్కడ జరగలేదు. ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఎవరు చేస్తారో మాకైతే తెలియదు. మాకైతే ఎవరి మీద అనుమానం లేదు. మేము ఎవరితో కొట్లాడడం మాకు ఏం లేదు. అంటే ఓన్లీ బండ్లు ఇంటి ముందర కారంపొడి ఇంట్లో మా బండ్లలో వేస్తారు. ఇంకో బండి ఉంది, దాంట్లో వేయలేదు. ఇంకో బండి కూడా పెట్టినారు, దాంట్లో వేయలేదు కారం పొడి. మా బండ్ల మీద ప్రత్యేకంగా వేసినారు. ఏం లేదండి, తెల్లారిసరికి చూసేసరికి అంత కారం పొడి, దానిలో కారం పొడి అయింది తెలు, ఇది కుంకుమ అని అంటున్నారు. కారం పొడే ఇదైతే. మా బండి అక్కడ ఉండేది, మా బండి మీద అయితే ఏం లేదు, వీళ్ళ బండి మీదనే ఉంది. తర్వాత అక్కడ మెట్ల మీద అంతా వేశారు. ఇట్లా భయం కదా అందరికి, ఇట్లా చేస్తాం. అదే కదా భయం అనే అందరికి అనుకుంటున్నాం ఏం జరిగింది ఏం కథ అని. మేము పొద్దున్న చూస్తేనే ఫోటోలు తీసి పెట్టండి అని చెప్పాం. ఇబ్బంది కదా, ఇబ్బందే సార్. ఇలా ఉంటే ఎవరికైనా ఇబ్బందే కదా, భయం వేస్తూ ఉంది. అసలు ఏం జరిగింది కూడా తెలియట్లేదు. కళ్ళులో అసలు ఇదేంది సార్, కారం పొడి చల్లుకోవడం ఏంది అసలు? చాలా విచిత్రంగా ఉంది సార్. ఎప్పుడు జరగలే ఇలాంటిది, ఇప్పుడే జరిగింది. కంప్లైంట్ ఇచ్చారా ఏమన్నా? ఇవ్వమని చెప్పాము సార్ వాళ్ళకైతే. మేము ఇంటి వాళ్ళకి చెప్పాము, ఫోటోలు తీసి అన్నీ తీసుకొని వీడియో తీసుకొని కంప్లైంట్ ఇచ్చేయండి అని చెప్పాము సార్.